to preach to all nations. నేను పరిగెడుతూనే ఉన్నాను. ఎందుకో తెలుసా? ఈ యొక్క సువార్త సకల జనులకు సాక్షాత్తుగా ప్రకటించబడాలి. Augustine జయకుమార్ గారు అని మీరు అడగొచ్చు. Is your life means you? ఇది మీ యొక్క జీవితం. మీకు ఇన్సూరెన్స్ ఉందా? No sir. లేదండి, ఇన్సూరెన్స్. Do you have provident fund? మీకు ఏమైనా ప్రావిడెంట్ ఫండ్ ఉన్నాయా? పిఎఫ్లు? No sir. లేవండి. You have a bank balance? బ్యాంకులో ఏమైనా బ్యాలెన్స్ ఉందా? No sir. లేదండి. Hey, you have 16. 6 పిల్లలు ఉన్నారా మరి మీకు? Your own children 3 are alive and 3 adopted. Why do you want to have 16 children? మీకు 3 పిల్లలు ఉన్నారు, ఇంకా దత్తత తీసుకున్న మరొక 3 ఉన్నారు, ఇంకా 6 పిల్లలు ఉన్నారు కదా. I believe God. నేను దేవుని విశ్వాసం ఇచ్చి నమ్మిస్తున్నాను. I can make these children. ఇదిగో ఈ పిల్లలు నేను పోషించగలనటువంటి నమ్మకం దేవుడు నాకు ఇచ్చాడు. Hallelujah. And my third son came to talk about this marriage. నా యొక్క 3వ కుమారుడు తన యొక్క వివాహం గురించి మాట్లాడడానికి నా దగ్గరికి వచ్చినప్పుడు He told me, ఆయన చెప్పాడు, డాడీ I will marry the first girl possible. సాధ్యమైనంత వరకు అది కడు బీద అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను డాడీ అని చెప్పాడు. She must have the call from the Lord. దేవుని God for his kingdom for. ఆయన రాజ్యం యొక్క నిమిత్తమై పని చేయడానికి ఆమెకు పిలుపుంటే చాలు. But she must be from the poor family. ఆమె చాలా పేద కుటుంబం నుండి ఉండాలని కోరుకుంటున్నాను. The third thing. మూడవది, She must be able to minister along with me in the same tempo. నేను ఏ విధమైనటువంటి ఆశతో తీవ్రతతో పని చేస్తానో అదే విధంగా దేవుని కొరకు సేవ చేయడానికి ఆమెకి ఆసక్తి ఉండాలి. Only 3. ఈ 3 కండిషన్, Only 3. ఈ 3 మాత్రమే నేను చూస్తాను. She must first condition, she must be from a poor family. మొట్టమొదటి యొక్క నియమం ఏంటంటే ఆమె ఒక పేద కుటుంబం నుంచి ఉండాలి. And we found a poor girl in our teens. మా యొక్క బృందంలోనే ఒక పేద అమ్మాయిని మేము కనుగొన్నప్పుడు I called that girl ఆ అమ్మాయిని పిలిచాను. without telling anything to her. ఆమె ఏమీ చెప్పకుండానే She did her BTH. ఆమె తన యొక్క వేదాంత విద్యలో BTH చేసింది. She was given English medium education. ఆమె ఇంగ్లీష్ మీడియం చదువు చదివింది. Even though the parents are very poor, but educated her in English medium. ఆ తల్లిదండ్రులు ఎంతో పేదవాళ్ళైనప్పటికీ కూడా ఆమెకు ఇంగ్లీష్ చదువు నేర్పించారు. We knew that she is called by God. దేవుని చేత ఆమె పిలువబడింది అని మేము ఎరిగినప్పుడు I called her. ఆమె పిలిచాను. Give your father's phone number. మీ నాన్నగారి యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వమని అడిగాను. And she gave that phone number. ఆ ఫోన్ నెంబర్ నాకు ఇచ్చినప్పుడు When I called that man whom I never saw, నేను ఎన్నడూ చూడనటువంటి వాళ్ళ నాన్నగారికి నేను ఫోన్ చేసినప్పుడు he never inquired about it. ఆయన గురించి ఎంక్వైరీ చేయలేదు. I said, this is Augustine Jayakumar. అగస్టిన్ జయకుమార్ గారు మాట్లాడుతున్నారని I చెప్పాను. said, Anna, అన్నా అంటూ what do you want? అయ్యా ఏం కావాలన్నా I could feel he was shaking on the other side. అక్కడ అటువైపు నుండి మాట్లాడుతూ ఆయన వైపోతుంటే నాకు అర్థమైంది. And I said, I am going to marry your girl to my son. మీ కుమార్తె నా కుమారుడికి వివాహం చేసుకోవాలని ఆశపడుతున్నారని చెప్పాను. He dropped the phone. ఫోన్ కింద పడేశాడు. In today's Christianity, the leadership level or the all of the ఈ రోజు if I have money, pastor, I will follow money, bigger money. సో నాకు బాగా డబ్బు ఉన్నటువంటి సేవకులైతే అంతకంటే ఎక్కువ డబ్బు ఉన్న సేవకుల కుటుంబం నుంచి నాకు కావాలి. ఇదిగో పిలుపు విషయమై లేకపోతే మిషనరీ పరిచయం గురించి ఏమైనా పట్టించుకోమను. పౌలుని నేర్చుకుందాం. ఎవరైనా క్రీస్తును వెంబడించాలనుకున్నారా వారు కూడా వెంబడించవచ్చు అని చెప్పగలుగుతాడు. మీ యొక్క సంఘంలో ఉన్న విశ్వాసంతోటి మీరు క్రీస్తును వెంబడింపకోరినగా నన్ను వెంబడింపండి అని చెప్పగలరా? ఆ విధంగా మీతో దేవుడు అప్పగించిన ప్రజలకు మీరు సవాల్ ఇస్తలేకపోతే మీ ముందున్నటువంటి తరాల వారిని మీరు పోగొట్టుకుంటున్నారని సవాల్ చేస్తే ఎందుకంటే ఇప్పుడు యవన తరము 2 విషయాల కొరకు చూస్తున్నారు. వారు సవాలుతో కూడినటువంటి జీవితం కొరకు చూస్తున్నారు. సవాలు విసిరేటువంటి ప్రజలను సవాలు చేయగలిగిన వారి కొరకు చూస్తున్నారు.
ఈ యవ్వన తరము మాదిరికరమైన జీవితాల కొరకు That ఎదుగుతున్నారు. is why the young generation are following Rajkumar or NTR or Dhatiyar, whatever that. కాబట్టి ఇప్పుడు యవ్వన తరము మేము ఎవరిని వెంబడించాలా అని ఇప్పుడు సినిమా హీరోలు ఎన్టీఆర్ రాజ్ కుమార్ వాళ్ళు వెంబడిస్తున్నారు. They want to be like Rajinikanth. రజనీకాంత్ గారు ఉండాలి మేము, They are like Amitabh Bachchan. అమితాబ్ బచ్చన్ గారు ఉండాలి మేము. Because ఎందుకంటే they see them in the picture meeting challenges. ఆ సినిమాల్లో అనేక మందిని సవాలు విసురుతూ ఉన్నట్టుగా వారిని చూస్తున్నారు కాబట్టి They become their heroes. వారు హీరోస్ అవుతున్నారు. Pastors must be the heroes for them. వారికి సేవకులు హీరోస్ అవ్వాలి. నిజానికి They must boldly say, వారు ధైర్యంగా చెప్పాలి కదా, I want to be like you. ఇదిగో నేను నీలాగా ఉండాలి అని వారు కోరుకోవడం చూడాలి కదా. Last week, one polio child from Delhi called me. వారము పోలియో వ్యాధితో